ట్రైన్‌లో ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నాము. ఫుడ్ బావుండలేదు అన్నాను కదా! దాంతో పాటు ఈ ఫ్రెష్ జ్యూసెస్ కూడా మేము ఆర్డర్ పెట్టుకున్నాము. బ్రేక్‌ఫాస్ట్ ఎలాగో చేయలేదు. లంచ్ కూడా పెద్ద బావుండలేదు. జ్యూస్‌లైనా తాగేద్దాం ఎనర్జీ వస్తది అనేసి తీసాము. మా హస్బెండ్ క్యారెట్ బీట్రూట్ జ్యూస్ అయితే ఆర్డర్ పెట్టుకున్నారు. అది టేస్ట్ చేస్తే కొంచెం చేదుగా అనిపిచ్చింది. ఏంటి అనేసి అడిగితే బీట్రూట్ ఎక్కువయిందేమో అనేసి అన్నారు. అండ్ నెక్స్ట్ పోమాగ్రనేట్ జ్యూస్ అయితే మా పాప టేస్ట్ చేసింది. ఏదో డిఫరెంట్‌గా ఉంది అనేసి చెప్పింది. తర్వాత తీసుకొని నేను టేస్ట్ చేశాను. అది పాడయింది అనేసి అనిపించింది. తీసి అది పక్కన పెట్టేసాము. నెక్స్ట్ వాటర్ మిలన్ జ్యూస్ కూడా ఆర్డర్ చేసాము. అది తీసి మా పాప టేస్ట్ చేసింది. అది బావుండలేదు అనేసి చెప్పింది. నేను టేస్ట్ చేసి చూస్తే పాడైపోయి ఉన్నాయన్నమాట. ఒక్కొక్క బాటిలు ఏకంగా రూ. 200 మొత్తం రూ. 600. అప్పటికే ఫుడ్ బాలేదు. జ్యూస్ కూడా బావుండలేదు. పోనీ టేస్ట్ బావుండలేదు అనుకుంటే వేరేది. ట్రైన్‌లో వెళ్తున్నాము. వేరే ఫుడ్ ఆర్డర్ చేసే ఆప్షన్ లేదు. పాడైపోయిన జ్యూసులు పంపించాడు. బాగా కోపమొచ్చింది. జొమాటోతో గొడవ పెట్టుకుంది మా పాపైతే. మొత్తానికి జొమాటో వోడు 600 అయితే బ్యాక్ చేశాడు. నాకు ఈ ఖాళీ బాటిల్స్ మిగిలాయి. ఈ లోపలున్న లెమనేడ్ బాటిల్ ఇంతకుముందు ట్రైన్‌లో ఆర్డర్ పెట్టినప్పుడు వచ్చిన బాటిల్. దీనికి కూడా స్టోరీ ఉంది. మళ్ళీ చెప్తా.